జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదం గురుమాశ్రే. జయ శ్రీమన్నారాయణ. శివతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ఈరోజు తృతీయ స్కందంలో 15వ అధ్యాయంలో మనం 9 దాకా వెళ్ళామమ్మా. 10వ శ్లోకం నుంచి ఈరోజు మనం చెప్పుకోవాలి. ఏష దేవదితేర్గర్భ ఊజః కాశ్యమపమర్పితం దశస్తిమిరయం సర్వా వర్ధతే గిరివైదసి. ఏషః ఈ దేవా, ఓ దేవా, దితి యొక్క గర్భము, ఓజః వీర్యము, కశ్యపుని యొక్క అర్పితం వసగబడిన దిశ దిక్కులను తిమిరయన్ పూర్తి అంధకారము కలుగజేయుచున్నది. సర్వాహ అన్ని వర్ధతే వర్ధిల్లును. అగ్ని ఇవ వలే ఏదసి ఇంధనము అగ్నిని వర్ధిల్లజేయునట్లుగా కశ్యపుని వీర్యముచే తయారైన దితి గర్భము విశ్వమందంతటను అంధకారం కలుగజేసింది. విశ్వమంతటను వ్యాపించినట్టు అంధకారము కశ్యపుని వీర్యముచే తయారైన దితి గర్భము వలనే కలిగినదని ఇచ్చట వివరింపబడినది. మైత్రేయ ఉవాచ. సప్రహాస్య మహాభాగో భగవాన్ శబ్దగోచరః ప్రత్యాచష్టాత్మబుద్ధేవాన్ ప్రీణం రుచిరయా గిరా. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలికెను. సహా అతడు రహస్య నవ్వుచు, మహాభాగో, ఓ గొప్ప బాహువులు కలవాడా, విదుర, భగవాన్ సమస్త వైభవములు కలవాడు, శబ్దగోచర దివ్యముగు శబ్దముచే అవగతమయ్యేడివాడు, ప్రత్యాచష్ట సమాధానమొసగెను, ఆత్మభూహు బ్రహ్మదేవుడు, దేవాన్ దేవతలు, ప్రీణన్ సంతుష్టిపరచుటూ, రుచిరయ ప్రియమగు గిరి వాక్కులతో. శ్రీ మైత్రేయుడు పలికెను. శబ్దగోచరుడుకు బ్రహ్మదేవుడు ఆ విధముగా దేవతల ప్రార్థనలచే ముదితమనిన వాడై వారిని సంతుష్టిపరుప యత్నించెను. దితి యొక్క దుష్కర్మను బ్రహ్మదేవుడు అవగతము చేసుకోనగలిగాను. కనుకనే పరిస్థితి అంతటిని తలచి అతను మందహాసము చేసెను. పిదప అచ్చలనున్న దేవతలు అవగతము చేసుకోనగలిగే రీతిలో సమాధానమొసగుట ఆరంభించెను. బ్రహ్మోవాచ. మనసా మే సుతా యుష్మత్పూర్యజాః సనకాదయః చేరుర్విహాయత లోకాల్లోకేషు విగతస్పృహా. బ్రహ్మోవాచ. బ్రహ్మదేవుడు పలికెను. మానసాహ మనస్సు నుండి జన్మించిన వారు, మే నా యొక్క, సుతాహ సుతులు, యుష్మత్ మీకు, పూర్వజాహ ముందుగా పుట్టినవారు, సనకాదయ సనకాదులు, చేరుహు సంచరింతురు, విహాయస అంతరిక్షమును ప్రయాణించుచు లేదా ఆకాశమును ఎగురుచు, లోకాన్ భౌతిక ఆధ్యాత్మిక లోకములను, లోకేషు జనులయందు, విగత స్పృహా ఎట్టి కోరిక లేకుండా. బ్రహ్మదేవుడు పలికెను. నా మానసపుత్రులకు సనక, సనాతన, సనందన, సనత్కుమారులు మీకు ముందు పుట్టినవారు. కొన్ని మార్లు వారు ఎటువంటి విశేషము కోరిక లేకే భౌతిక ఆధ్యాత్మిక ఆకాశములందు సంచరింతురు. కోరిక అను దానిని చర్చించినప్పుడు ఇంద్రియభోగ కోరికనే మనం అన్వయించము. కానీ
సనక, సనాతన, సనంద, సనత్కుమారుల వంటి సాధు పురుషులు ఎటువంటి భౌతిక కోరికను కలిగి ఉండరు. అయినను భక్తియోగమును ప్రచారము చేయుటకై తమ ఇచ్ఛానుసారముగా వారు కొన్నిసార్లు విశ్వమంతటను పర్యటింతురు. తయేకదా భగవతో వైకుంఠ శ్యామలాత్మనః యేయుర్వైకుంఠ నిలయం సర్వలోక నమస్కృతం. తే వారు ఏకదా ఒకమారు భగవతః భగవానుని యొక్క వైకుంఠస్య విష్ణు భగవానుని అమల ఆత్మనః సమస్త భౌతిక కల్మషం నుండి విడివడినందున యూయుహు ప్రవేశించిరి. వైకుంఠ నిలయం వైకుంఠ నామక ధామము సర్వలోక సమస్త భౌతిక లోకవాసులచే సమస్కృతం అర్చనీయములు. ఆ విధముగా విశ్వములన్నింటినీ పర్యటించిన పిదప వారు ఆధ్యాత్మిక ఆకాశమునందును ప్రవేశించిరి. సమస్త భౌతిక కల్మషం నుండి విడివడినందున ఆధ్యాత్మిక ఆకాశమున వైకుంఠములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు కలవు. అవి పూర్ణ పురుషోత్తముడు భగవానునికి మరియు అతని విశుద్ధ భక్తులకు నివాస స్థానములు. సమస్త భౌతిక లోకవాసులచే అవి వందనీయములై ఉన్నవి. భౌతిక జగత్తు చిత్రాంగస్తమును దుఃఖమయమును అయ్యుండును. అత్యున్నత లోకము మొదలుకొని అధమగు పాతాళము వరకు ఏ లోకమందైనను ప్రతి జీవుడును చింతాగ్రస్తుడు దుఃఖభాగుడే అయ్యుండును. ఈ భౌతిక జగమునందు ఎవరు శాశ్వతముగా జీవించకపోతాయే అందులో కారణము. కానీ నిజమునకు జీవులు సనాతనులు, శాశ్వతులు. వారు శాశ్వత గృహమునే శాశ్వత వాసమునకే కోరుదురు. కానీ భౌతిక జగమునందు తాత్కాలిక వాసనను అంగీకరించినందున వారు సహజముగానే దుఃఖపూర్ణులై ఉందురు. ఆధ్యాత్మిక ఆకాశమునందరి లోకములు వైకుంఠములు అని పిలువబడును. దానికి కారణము ఆ లోకవాసులు సమస్త దుఃఖముల నుండి విడివడి ఉండుటయే. వారికి జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధి అని ప్రశ్నయే ఉండదు. కనుకనే వారు దుఃఖభాగులుగా లేరు. అట్టి వైకుంఠవాసులకు విరుద్ధముగా భౌతిక లోకవాసులు సర్వదా జన్మ, మృత్యు, జర, వ్యాధి భయమును కలిగి ఉందురు. కనుకనే వారు దుఃఖపూర్ణులై ఉందురు. అసంతి యత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః ఏ నిమిత్తేన ధర్మేణ ఆరాధయం హరిం. వదంతి వారు వసింతురు. ఎత్ర ఎచ్చటనైతే పురుషాః పురుషులు సర్వే సర్వురు వైకుంఠ మూర్తయః విష్ణు భగవానుడు కలిగి ఉన్నట్టు చతుర్భుజ జపరూపము బోలిన రూపమును కలిగి ఉండి ఏ ఆ వైకుంఠవాసులు అనిమిత్త ఇంద్రియ భోగ వాంఛ లేకుండా నిమిత్తేన కారణమున ధర్మేణ భక్తితో ఆరాధయన్ నిరంతరము అర్చించుచు హరిం దేవదేవుడకు హరిని. వైకుంఠ లోకములందరి పురుషులందరూ రూపములలో దేవదేవులను బూలి ఉందురు. వారందరూ ఇంద్రియ భోగ వాంఛ లేకుండా హరిసేవ నమున నెలకొని ఉందురు. వైకుంఠవాసులు మరియు వైకుంఠలోక జీవనం అనే అంశములు ఈ శ్లోకమున వర్ణింపబడినవి. తల్లోకవాసులందరూ నారాయణునే బోలిందురు. వైకుంఠలోకములందరూ కృష్ణుని ప్రధాన అంశము చతుర్భుజ నారాయణుడి అధిష్టాన దైవము. ఇక వైకుంఠవాసులు సైతం చతుర్భుజులై భౌతిక జగమునందు మనకు గల అనుభవమునకు విరుద్ధముగా ఇందురు. భౌతిక జగమున ఎచ్చోటను మనం చతుర్భుజులైన మానవుని కాంచబోము. వైకుంఠలోకమున హరిసేవను తప్ప అన్యము కర్మ లేదు. ఆ సేవ వాంఛాయుతముగా నిర్వహింపబడదు. ప్రతి సేవయు ఏదో ఒక ప్రత్యేక ఫలితములను కలుగు చేసినను భక్తులు మాత్రము తమ కోరికలు తీరవలని అన్నుడను అవిసరింపరు. నిజమునకు వారి కోరికలు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను నిర్వహించుట చేతనే
పూర్ణమైపోవును. యత్ర చాద్యః పుమానాస్తే భగవాన్ శబ్దగోచరః సప్తం విష్టభ్య నిరయం స్వానాం నో హృదయం వృషః. యత్ర వైకుంఠలోకమునందు చ మరియు ఆది పుమాన్ పురుషుడు ఆస్తే విరాజిల్లును భగవానుడు శబ్దగోచర వేదం ద్వారా ఎరుగుబడివాడు సత్వం సప్తగుణము విష్టభ్య అంగీకరించి నిరంజం అకళంకముగు స్వానాం తన నిజ సహచరుల యొక్క నహ మాకు హృదయం ఆనందమును వృద్ధి చేయుచు వృష మూర్తిభవించిన ధర్మము వైకుంఠలోకములందు ఆది పురుషుడును వేదవేద్యుడును మగు భగవానుడు విరాజిల్లుచుండును. రజోగుణమునకు కానీ తమోగుణమునకు కానీ ఎట్టి స్థానము లేకుండా అతడు శుద్ధ సత్వగుణపూర్ణుడై ఉండును. భక్తుల ధార్మిక పురోగతికి అతడు దోహదుడగును. ఆధ్యాత్మిక ఆకాశమునందరి భగవత్తామము వేదవర్ణం నుండి శ్రవణము చేయడం ద్వారా తప్ప అన్యముకు ఏ ఇతర విధానమును అవగతము కాకపోదు. దాని చెంతకు పోయి ఎవరునూ చూడగలరు. ఈ భౌతిక జగమునందు యాంత్రిక వాహనం ద్వారా అత్యంత దూరస్థానములకు ఏగ పైకము చెల్లించిన వారు కేవలము ప్రామాణికముకు పుస్తకముల ద్వారానే ఆ స్థానమును కూర్చి తెలుసుకొనగలరు. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆకాశమునందల వైకుంఠలోకములు ఈ భౌతిక జగత్తునకు పరముగానున్నవి. అంతరిక్షమున ప్రయత్నించినట్టు నవీన శాస్త్రజ్ఞులు విశ్వవంతుల అత్యున్నత లోకముల విషయములు అటుంచి అతి చేరువలోనున్న చంద్రలోకమును చేరుటకును మిక్కిలి కష్టమునకు పొందుతున్నారు. వారు భౌతికాకాశమును పరముగా పోయి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రవేశించి తామే స్వయముగా ఆధ్యాత్మిక లోకములను వైకుంఠమును గాంచగలుగుటకు ఎట్టి అవకాశము లేదు. కనుక ఆధ్యాత్మిక ఆకాశమునందు భగవద్ధామము కేవలము ప్రామాణికము వేదములు పురాణముల ద్వారానే అవగతము కాగలదు. భౌతిక జగమునందు సప్తగుణము రజోగుణము తమోగుణము అనేది 3 భౌతిక గుణములు కలవు. కానీ ఆధ్యాత్మిక జగమునందు రజస్తమో గుణములు లేశ మాత్రముగానైనను ఉండవు. రజోగుణముచే కానీ తమోగుణముచే కానీ కొద్దిగా కూడా మలినపడినట్టే కేవల సత్వగుణమే అచ్చడి నుండును. మలినపడనట్టి కేవల సత్వగుణమే అచ్చడి ఉండును. భౌతిక జగమునందు ఎవరైనా పూర్తిగా సత్వగుణం ఉన్నప్పటికీ రజస్తమో గుణముల దేశమాత్రము సంపర్కము చే కొన్ని మార్లు కలుషితమవుతుండును. కానీ వైకుంఠ జగత్తు ఆధ్యాత్మిక ఆకాశమునందు మాత్రము కేవలము విశుద్ధ రూపమున గల సత్వగుణమే నెలకొని ఉండును. ఆ లోకములందు భగవానుడు మరియు అతని భక్తులు వసించి ఉందరు. అంతేగాక ఒక దివ్య గుణమును శుద్ధ సత్వము కలిగి ఉండును. ఆ వైకుంఠ లోకములు వైష్ణవులకు పరమ ప్రియములై ఉండును. ఆ పరమభక్తుల భగవద్ధాము వైపునకు పురోగమించుటకై భగవానుడు స్వయంగా సహాయమునొసగును. యత్ర నైః శ్రేయసం నామ వనం కామదుర్గైర్ద్రుమైః సర్వత్తు శ్రీభిర్విభ్రాజత్ కైవల్యమివ మూర్తిమత్. యత్ర వైకుంఠమునందు నైశ్రేయసం మంగళకరము నామము కలిగిన వనం అడవులు కామదుగ్నై కోరికలను తీర్చు ధృమ్రై తరువులతో సర్వ అన్ని ఋతువులు శ్రీభి ఫలపుష్పములతో విభ్రాజత్ శోభాయమానము కైవల్యం ఆధ్యాత్మికము ఇవ అయినట్లుగా మూర్తి మత్ అంటే రూపసహితము. ఆ వైకుంఠలోకమునందు పరమమంగళకరమైన పెక్కు వనములు కలవు. వాని ఎందుకల తరువులు కల్పవృక్షములు వైకుంఠలోకములందరి ప్రతీదియు ఆధ్యాత్మికమును మూర్తిమంతమును అయినందున ఆ వృక్షములు అన్ని ఋతువుల యందును ఫల పుష్పభరితమై ఉండును. వైకుంఠలోకములందు స్థలము వృక్షములు పండ్లు పుష్పములు గోవులు మొదలగు సమస్తము పూర్తిగా ఆధ్యాత్మికమైనటివి మరియు మూర్తివంతమైనటివి. అచ్చటి
తరువులు కల్పవృక్షములు. భౌతిక జగమునందు గల వృక్షములు భౌతిక శక్తి ఆజ్ఞానుసారమే ఫలపుష్పములను ఉత్పత్తి కావించును. కానీ వైకుంఠలోకములను మాత్రము వృక్షములు, స్థలము, తల్లోకవాసులు, జంతువులు సమస్తము ఆధ్యాత్మికమైనవే. వృక్షము జంతువు నడువు కానీ లేదా జంతువు పురుషుడు కానీ ఎట్టి భేదము ఉండదు. ప్రతిదీ ఆధ్యాత్మిక రూపము కలిగి ఉన్నదని మూర్తిమత్ అను ఫలము ఇక్కడ సూచించుతున్నది. నిరాకారవాదులు ధారణ చేయనట్టి నిరాకారత్వము ఈ శ్లోకమున నిరసింపబడుతున్నది. వైకుంఠలోకమునందు ప్రతిదీ ఆధ్యాత్మికమైనప్పటికీ ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన రూపమును కలిగి ఉన్నది. వృక్షములు, పురుషులు సమస్తము రూపసహితమై ఉండును. సమస్తము భిన్న రూపములు కలిగి ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమే అయినందున వాని నడుమ ఎట్టి భేదము ఉండదు. వైమానికాః సలలనాచరితాని శశ్వద్గాయంతి యత్ర సమలక్షపాణి భక్తుః అంతర్జలేను వికసన్మధుమాధివీనాం గంధేన ఖండితదియోప్యనిలం క్షిపంతా. వైమానిక తమ విమానమునందు పయనించుచు సలలనాహ తమ భార్యతో కూడా చరితాని కర్మలను శశ్వత్ ఎల్లప్పుడు గాయంతి గానము చేయుదురు. ఎత్ర ఆ వైకుంఠలోకమునందు సమస్త దుర్గుణముల క్షపణాన్ని రహితముగా భక్తు భగవాను యొక్క అంతర్జలే జలము నడుమ వికసించునట్టి మధు సుగంధభరితమై మకరందముతో నిండిన మాధవీ పుష్పములు గంధేన సువాసన ద్వారా ఖండిత కలత చెంది దియ మనస్సులు అపి అయినను అనిలం వాయువు క్షిపంత పరిహసింతురు. వైకుంఠవాసులు తమ భార్యలను కూడిన వారై విమానముల యందు పయనించుచు పరమ పవిత్రము భగవద్గుణ కర్మలను నిరంతరము గానము చేయుచుందురు. భగవన్మహిమలను గానము చేయనప్పుడు వారు మధుర భరితమును సుగంధమయమును అగు వికసిత మాధవీ పుష్పముల సన్నిధిని సైతము పరిహసింతురు. వైకుంఠలోకము సమస్తైశ్వర్యపూర్ణములని ఈ శ్లోకము ద్వారా గోచరించుతున్నది. ఈ లోకవాసులు తమ ప్రియురాండ్రతో ఆధ్యాత్మిక ఆకాశమును పయనించుటకు అతని విమానములు కలవు. వికసించు పుష్పములు సుగంధమును మూసుకొని పూటకు చక్కని వాయువు కలదు. ఆ వాయువు ఎంతటి చక్కనిదనగా పుష్పగ్రంథమును సైతము మోసుకొని పోచుండును. అయినను వైకుంఠవాసులు మాత్రము హరికీర్తనమునందు మీకుల అభిరుచి కలవారై అట్టి వాయువుచే కలత కలుగుటకు ఇష్టపడరు. భగవన్మహిమలను గానము చేయనప్పుడు అట్టి వివేక్షము వారికి నచ్చదు. వేరు మాటలలో చెప్పవలనొచ్చో వారు విశుద్ధ భక్తులు. నారాయణ గుణగానమే తప్ప ఇంద్రియభోగం కనను అమిత ముఖ్యమైనదని వారు భావింతురు. నిజమునకు వైకుంఠమున ఇంద్రియభోగం అనే ప్రశ్నయే ఉండదు. వికసించి ఉన్న పుష్ప సుగంధమును వాసన చూచుట నెక్కముగా శుభప్రదమైనను అది కేవలము ఇంద్రియభోగాత్మై ఉన్నది. కనుకనే వైకుంఠవాసులు హరిసేవకే ప్రాధాన్యం నొసుగుదురు. కానీ తమ ఇంద్రియభోగమునకు కాదు. దివ్య ప్రేమమయుతమగు కృష్ణ సేవ ఎంతటి దివ్యానందం నొసగునగా దానితో పోల్చినచో ఇంద్రియ భోగము తుచ్చమైనదిగా పరిగణింపబడును. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 15లో మనం 17 శ్లోకం దాకా చెప్పుకున్నాం. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదార్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.